బ్రిటిషోడు భారతదేశాన్ని పరిపాలించాడంటే మనం వాడు పోయిన తర్వాతన వాళ్ళ దేశం మీదకి వెళ్ళి బాంబులు లేకపోతే ఆ దేశాన్ని నాశనం చేయాలని ఇక్కడి నుంచి మానవ బాంబులు పంపించడమో ప్రాణాలు తీయడమో చేయట్లా. వాడికంటే ఎదగాలనుకున్నాం. ఇవాళ బ్రిటిషోడిని వెనక్కి నెట్టాం. ఆర్థిక వ్యవస్థలో బ్రిటిషోడి కంటే ముందున్నాం. బ్రిటిషోడికి కావాలంటే ఉద్యోగులు మనవాళ్ళు పనిచేసి పెడుతున్నారు. బ్రిటిషోడి చేత పనం పని చేయించుకోవట్లా. ఎందుకంటే వాడికి ఆ సీన్ లేదు. వాడికి అవసరమైనటువంటి పని చేసేటటువంటి వాళ్ళు మన మీద ఆధారపడే పరిస్థితి చేసాం. అలాగే వ్యాపారాల పరంగా పారిశ్రామిక పరంగా బ్రిటన్ ప్రగతిని దాటి ముందుకు పోయాం. ఇవాళ ప్రపంచంలో 6వ ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ది అయితే 5వ ఆర్థిక వ్యవస్థ కాకుండా 4కు వచ్చింది భారతదేశం. అది మనం సాధించిన విజయం. ప్రో విన్ మనం. బట్ పాకిస్తాన్ మనతో శత్రువు అయినప్పుడు ఏం చేయాలా? మనమేమన్నా దాన్ని తన్నామా లేకపోతే దాన్ని ఏమన్నా పరిపాలించామా? వాడు అయ్యా స్వతంత్ర సమరంలో మేము కూడా పాల్గొన్నాం, మా ముస్లింల కోసం దేశం కావాలనుకుంటున్నాం అంటే సరే తీసుకోండి అయ్యా అని ఇచ్చారు. కానీ ఆ తీసుకోండి అయ్యా అని ఇచ్చేలోపు కొన్ని వందల వేల మంది హిందువుల ప్రాణాలు తీశారు. పోనీ ఇచ్చిన తర్వాత తీసుకుని అందరినీ సమంగా పరిపాలిస్తున్నారా అంటే అక్కడున్న హిందువులు బౌద్ధులు జైన్లు మొత్తాన్ని చంపేస్తాం, వాళ్ళని మతం మార్చడం, క్రూరత్వం మాత్రమే తమ అలవాటుగా అలంకరణగా మార్చుకున్నారు. మనతో పోటీ పడాలంటే విద్యలోనూ పారిశ్రామిక వ్యవస్థలోనూ వ్యాపార వ్యవస్థలోనూ రక్షణ వ్యవస్థలోనూ కాకుండా పోటీ పడలేని తమ అసమర్థతని కప్పబుచ్చుకునేందుకు శతకోటి నాటకాలు ఆడుతుంటారు. చివరికి వాళ్ళ దేశం బాగుపడితే బాగుపడటం ఇష్టం లేనటువంటి వాళ్ళు 24 గంటలు వాళ్ళ యువతరాన్ని చదువులు చదవనీయకుండా ఉద్యోగాలు చేయనీయకుండా ఎదగనీయకుండా కేవలం సన్నాసుల్లాగా తయారు చేసి, సన్యాసులు కాదు సన్నాసులు, సన్నాసి అంటే పనికి మాలినోడు, సన్యాసి అంటే సర్వం త్యజించినోడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సన్నాసుల్లాగా తయారు చేసి ఆ వెధవలకి ఏ గతి లేనప్పుడు ఈ విధమైనటువంటి తప్పుడు పని అలవాటు చేస్తున్నారు. ఉన్మాదులుగా తయారు చేసి ఉగ్రవాదులుగా తయారు చేసి వదులుతున్నారు. 77 ఏళ్ళ నుంచి అదే జరిగింది. భారతదేశంలో ఒక టాటా సంస్థ యొక్క జీడిపి ఎంతో, టాటా సంస్థ మొత్తం వ్యాపారం ఎంత ఉందో పాకిస్తాన్ జీడిపి అది. అంటే వాడు ఎదిగిన క్రమం చూడండి. మన దేశంలో ఒక కంపెనీ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థతో సమానం. ఇది మనం ఎదిగింది, వాడు దిగజారింది. అయినా వాడిలో మార్పు రాల. కేవలం ఆ ఉన్మాదుల్ని తయారు చేశారు కాబట్టి ఉన్మాదుల్ని మానసిక సంతృప్తి పరిచేందుకోసమే చర్యలు తీసుకుంటూ ఉంటారు, అబద్ధాలతో బతికిస్తూ ఉంటారు. ఇప్పుడు మరొక 50 ఏళ్ళు ఇంతే. ఇప్పుడు 71 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఈ కక్ష కట్టే ఉన్నారు. ఇప్పుడు 71 దాకా ఏమైనా పాకిస్తాన్ ఎదిగిందా? లేదే. ఆ రోజు నుంచి ఇప్పటికి ఈ 45 ఏళ్లలో ఏమన్నా ఎదిగిందా? ఉగ్రవాదంలో ఎదిగింది. ఇప్పుడు ఇవాళ తన్నులు తినదు కదా. 71 తర్వాత మరొకసారి భారీ దెబ్బతింది ఇప్పుడే. కాబట్టి పాకిస్తాన్ మరొక 40-50 ఏళ్ల పాటు వాళ్ళ కుర్రోళ్ళందరినీ తీవ్రవాదులుగా తయారు చేసుకుంటూ ఉన్మాదులుగా తయారు చేసుకుంటూ భారత బూచి చెప్పి బతికిస్తుంటుంది. ఇంకొక 40-50 ఏళ్ళు బతికేయచ్చు వాళ్ళు ఇలాంటి తీవ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ సైన్యం, వాళ్ళ ISI, వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాద ముఠాలు.